వాయిస్ ఆఫ్ తెలంగాణ ఛానల్కి మా పిసిసి లీగల్ సెల్ అధ్యక్షుడు మా పొన్నం అశోక్ గారు మనకు 2 విషయాలు మనతో మాట్లాడడానికి మనకు టైం ఇచ్చారు. వారితో ఇప్పుడు సార్ చెప్పండి, 1 సంవత్సరం కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఏం జరిగింది? ఫస్ట్ ప్రజలు కోరుకునేది తిండి, గుడ్డ, ఉండే నివాసం. ఈ 3 తర్వాత ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్వేచ్ఛ. ఫస్ట్ నిర్బంధం నుంచి స్వేచ్ఛలోకి వచ్చినాం. ఫస్ట్ ఇంతకుముందు చాలా నిర్బంధాలు ఉన్నాయి, దాని నుంచి ఇప్పుడు స్వేచ్ఛలోకి వచ్చినాం. అది ఫస్ట్ విజయం, ఎందుకంటే ఇది ప్రజాపాలన. మిగతా విషయాలకు వస్తే ఇప్పుడు ఎన్నో స్కీమ్స్ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడానికి చాలా 6 పథకాలు ప్రకటించింది. 6 పథకాల్లో కొన్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేసేవి ఉంటాయి, కొన్ని ఏమో డబ్బుల మీద వచ్చే ఇన్కమ్ మీద ఆధారపడి చేయాల్సినవి ఉంటాయి. యాక్చువల్గా ఏమైందంటే ఫస్ట్ మనం ఉచిత పథకాల్లో ఉచిత బస్సు, 200 యూనిట్ కరెంటు, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్, రైతు భరోసా, మహిళా సంక్షేమం, పింఛన్, ఇవన్నీ ఉన్నాయి. ఇందులో ఆల్మోస్ట్ హాఫ్ కంటే ఎక్కువ మొదటి 1 month 2 monthsలే స్టార్ట్ చేసేసారు. మిగతా ఏమైందంటే ఆల్ ఆఫ్ సడన్గా గత 10 సంవత్సరాలు ఉన్న ప్రభుత్వం ఈ రైతు రుణమాఫీ చేయలేదు. ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం వల్ల 40,000 కోట్ల రూపాయలు దానికి పెట్టాల్సి వచ్చింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా బాగాలేదు. ఇంకొకటి ఏంటంటే రైతు భరోసా పేరు మీద గతంలో చాలా ఒకదొక జరిగినాయి. ఏంటంటే భూములు ఆల్రెడీ అగ్రికల్చర్ భూములు రియల్ ఎస్టేట్ చేసి అమ్ముకున్న భూములకు, పనికిరాని భూములకు, వ్యవసాయం చేయని భూములకు, భూస్వాములకు. ఎందుకంటే గతంలో ఉన్న ప్రభుత్వం భూస్వాముల ప్రభుత్వం, సాధారణ రైతు ప్రభుత్వం కాదు. ఆ అమౌంట్ను వాళ్ళని ఎట్లా చేయాలి, వాళ్ళని ఎట్లా వేరు చేయాలి అనేది ఒక ఇష్యూ ఉండే. దాని తర్వాత ఫస్ట్ గవర్నమెంట్ రాగానే ఫస్ట్ ఏదైతే వాళ్ళు ఇవ్వాల్సిన పైసలు ఫస్ట్ స్కీమ్ ఇచ్చారు. దాని తర్వాత అర్థమైంది ఏంటంటే ఇదంతా అవకతవకలున్నది, చాలామంది ఎవరికైతే నిజమైన లబ్ధిదారులకు దొరకడం లేదు. కాబట్టి దాని మీద ఒక సర్వే చేసి ఈ భూములను ఎవరైతే ఒరిజినల్ రైతు ఉన్నాడో, ఎక్కడైతే రైతు పంట పండిస్తుండో వాళ్ళకి ఇవ్వాలి, అట్లే రైతు కూలీలకు కూడా ఇవ్వాలి. సంవత్సరానికి 12,000 అనే ఒక స్కీమ్ను దాన్ని స్ట్రీమ్లైన్ చేసి ఇప్పుడు జనవరి 26 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, రెండో విషయం ఏంటంటే మిగతా స్కీమ్ ఉన్నది. ఇప్పుడు మహిళలకు పెంచారు. ఇవన్నీ కూడా ఏమైంది, ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు గత 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు ఇవ్వాలి. రేషన్ కార్డు ఇవ్వకపోవడం వల్ల లబ్ధిదారులను గుర్తించే పని మొదలైంది. లబ్ధిదారులను గుర్తించి వాళ్ళకు కొత్త రేషన్ కార్డు ఇవ్వడము, దాని ద్వారా వాళ్ళకి ఏదైతే ఇప్పుడు పెన్షన్ ఇవ్వాలి, వికలాంగులకు కానీ, వృద్ధ మహిళలకు, వృద్ధులకు ఈ పెన్షన్ స్కీమ్ ఇప్పుడు అది కూడా 26 స్టార్ట్ అయిపోతుంది. అంటే ఒక సంవత్సరం మీద 1 నెల అవుతుంది. 1 సంవత్సరం 1 నెలలో స్టార్ట్ అయినప్పుడు చాలా జాగ్రత్త ప్రభుత్వం, గత ప్రభుత్వం ఏం చేయాలన్న ఏదైతే వాళ్ళు చేయలేని వాళ్ళు ఏమంటారంటే ఇవి చేయలేదు, అవి చేయలేదు, ఇప్పుడు చేయలేదు, ఫెయిల్ అవుతుంది. అది తప్పు. ఎందుకంటే నువ్వు చేసి నన్ను అడగాలి. నువ్వు చేయలేనివి చేసేటోని ఎందుకు చేయలేదు అనేది తప్పు. స్కీమ్ అన్నప్పుడు ఖచ్చితంగా 10% 20% అవకతవకలు జరుగుతుంటాయి. వాటిని సరిదిద్దుకోవడానికి కూడా కొన్ని సమయం కావాలి. దాన్ని రెక్టిఫై చేయాలంటే ఈ రోజున ప్రభుత్వాలు అధికారులు నడుస్తాయి. ప్రభుత్వం అంటే డైరెక్ట్ ఎమ్మెల్యేనో మంత్రిలో పోయి పనిచేయలేడు, ఎంతోమంది కింది లెవెల్లో పోవాలి. ఇలా బీసీ జనాగానే చేసావు, చాలా పెద్ద స్కీమ్ అది. యాక్చువల్లీ నువ్వు ఇప్పుడు చేసినావు, ఏదో సర్వే చేసినావు, ఇయ్యాలి ఎందుకు పట్టబెట్టలే ఆ రోజు? నువ్వు ఒక డాక్యుమెంట్ కూడా ఆ సర్వే చేసింది. ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక స్థితిగతులు, కులాలు, ఎంతమంది ఎవరు ఏ వృత్తిలో ఉన్నారు, అవన్నీ కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంటాయి. ఇవాళ నువ్వు ఆ రోజు బయట పెడితే మనకి ఇవాళ ఎంతో బాగుంటుండే. ఎవరు ఎక్కడ వీక్ ఉన్నారు, ఎవరు ఎక్కడ స్ట్రాంగ్ ఉన్నారు, ఎవరిని ఏం చేయొచ్చు అనేది ఒక ఆర్థిక అసమర్థత తొలగించడానికి కానీ, కులాల మధ్య ఉన్న వైర్యాలు తొలగించడానికి పనికొస్తుండే. అటువంటి పని చేయకుండా ఈరోజు ప్రతి పని గంటపడడం తప్ప. ఇంకొకటి ఏమైందంటే చాలా ఇంపార్టెంట్ ఇష్యూ, ఇక్కడ ఎవరైనా ఓడిపోయిన బాధ ఉంటుంది, తప్పులేదు. కానీ ఇక నేను ఓడిపోయినా కాబట్టి ప్రతి ఒక్కటి ఇప్పుడు తెల్లారితే నాకు గవర్నమెంట్ వస్తుంది. ఇక నీ అయిపోయింది, ఇలా పని అయిపోయింది, ఈ ఆడది కథ అందరూ తెలుసు. 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్ జరుగుతాయి, కంప్లీట్ మెరిట్ ఉన్నది. కానీ దాన్ని వాళ్ళు ఒప్పుకుంటలేరు. ఫస్ట్ డే నుంచి స్టార్ట్ చేశారు, ఈ ప్రభుత్వం కూలిపోతుంది, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకత మొదలైంది, ఈ ప్రభుత్వం కథ అయింది, ఈ ప్రభుత్వం ఇది అయింది. ఏదైనప్పటికీ కూడా ఎలక్షన్ మాత్రం 5 సంవత్సరాలు జరుగుతాయి. ఈ స్కీమ్లు ఏదైతే అమలు చేసినామో చాలా ఉన్నాయి. ఇవన్నీ కాకుండా ప్రతి ఒక్క సెక్షన్కు కొన్ని స్కీమ్స్ ఉంటాయి. ప్రతి గవర్నమెంట్ కానీ ప్రతి పార్టీ కానీ ఎన్నికలకు ముందు ప్రకటిస్తుంది. కానీ వితిన్ దాని టైం ఏంటంటే 5 years టైం ఉంటుంది. 5 years టైంలో కంప్లీట్ చేయండి. గృహ నిర్మాణం ఉంది. ప్రతి కాన్స్టిట్యూన్సీకి 3,500 ఇందిరామ ఇల్లు కడతామని ఒక స్కీమ్ తీసుకున్నారు. ఫస్ట్ దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. లబ్ధిదారులు ఎంపిక చేయాలి, అందులో ఎంతమంది బోగస్ ఉన్నారు. అంటే బోగస్ మీన్స్ ఆల్రెడీ ఇల్లు ఉన్నాడు, మళ్ళీ ఇల్లుకి వస్తాడు. ఒకటేసారి మొత్తం ఇది ఆంఫాట్ మంత్రం కాదు కదా. నువ్వు 1,00,000 కోట్లు ఒక ప్రాజెక్ట్ మీద పెట్టి పైసలు వెయిట్ చేసినట్టు కాదు కదా.
అట్లా కాకుండా దానికి ఒక స్కీమ్ తీసుకొని మళ్ళీ రేపు పొద్దుగాల తొందరపడి చేస్తే ఏమంటే ఒకదాని నువ్వేంటావు చూసినావు అలా ఉన్నోళ్ళకి ఇచ్చారు లేనోళ్ళకి వెళ్ళాను కాబట్టి అవన్నీ జరుగుతాయి. ఇంకా 4 సంవత్సరాలు ఉంది అధికారం ఉన్న టైం, అన్నీ కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఈ సంవత్సరం జరిగింది కూడా మనం ఒక మంచి ఓపెనింగ్ అనుకోవాలి తప్ప ఇయ్యాలని అన్ని జరగలేనది మాత్రం అది చెప్పడం లేదు.